మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి నామంలో ఈ బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. ఈరోజు ధ్యానం నిమిత్తమై యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వాక్యాల్లో ఒక మాటని మనం ఇప్పుడు చదువుకుందాం. నిన్ను బాధించు వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించు వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో మనల్ని బాధించేవాళ్ళు, మనల్ని బాధ పెట్టేవాళ్ళు సమాజంలో ఉన్నారు. వాళ్ళు నీ ఇంట్లోనే ఉండొచ్చు, లేదంటే వాళ్ళు నీ స్నేహితులయ్యే ఉండొచ్చు, లేకపోతే నిన్ను బాధించేవాళ్ళు ఈ స్థలంలోనే కాదు, నిన్ను బాధించేవాళ్ళు, నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఏ స్థలాల్లోనైనా ఉండవచ్చు. అయితే ఆయన అంటున్నాడు, ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నిన్ను అవమానంగా మాట్లాడతారో, ఆయన అంటున్నాడు, వాళ్ళు నీ పాదముల దగ్గర సాగిలపడతారు. గమనించండి, వాళ్ళు నిన్ను బాధ పెట్టినప్పటికీ నీవు తిరిగి ప్రతికీడు వాళ్ళకి చేయకుండా నీవు మౌనంగా ఉన్నట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, వాళ్ళని నీ పాదాల దగ్గర నేను తీసుకుని వచ్చి పడేస్తాను అని ఆయన చెప్తున్నాడు. నిన్ను తృణీకరించే వాళ్ళు ఉన్నారు, నిన్ను అవమానించే వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఈరోజు వాళ్ళకు ఆనందంగా ఉన్నా, కానీ ఒకరోజు రాబోతుంది, వాళ్ళని దేవుడు నీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తాడు. ఈరోజు వాళ్ళ సమయం జరుగుతూ ఉండొచ్చు, ఈరోజు వాళ్ళకు టైం వచ్చిందని నీ మీద వాళ్ళు నేరారోపణ చేయవచ్చు. నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడి ఉండవచ్చు, నిన్ను ఎగతాళిగా మాట్లాడి ఉండవచ్చు, నిన్ను అనరాని మాటలు అని ఉండవచ్చు. నీవు భయపడొద్దు, ఒకరోజు రాబోతుంది, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీ కొమ్ముని ఆయన పైకెత్తుతాడు. నీవు ఇప్పుడు మౌనంగా ఉండాలి. నీవు మౌనంగా ఉన్నావనుకోండి, బాధ్యతని ఆయన చేతిలో తీసుకుంటాడు. తగిన సమయం ముందు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. గనుక నా ప్రియమైనటువంటి సహోదరులారా, మీరు తృణీకరించబడినటువంటి వ్యక్తేమో, నీవు భయపడొద్దు. ఆయన నిన్ను తృణీకరించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకరోజు వాళ్ళని నీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక న్యాయాధిపతిని మనము చూస్తాము. మనకందరికీ తెలిసినటువంటి వ్యక్తే, ఆయన పేరు యెఫ్తా. ఇంట్లోనే తనకు వ్యతిరేకత, తన వాళ్లే తనని వ్యతిరేకిస్తున్నారు, తన వాళ్లే తనని తృణీకరించారు, అనరాని మాటలు అన్నారు, తనని ఇంట్లో నుండి వెళ్ళగొట్టేశారు. కానీ పరిస్థితులు తారుమారయ్యాయి, శత్రువులు దండెత్తి వచ్చారు. అయితే ఇతను బలాఢ్యుడు గనుక తిరిగి మరలా వీళ్ళందరూ కలిసి అతన్ని తీసుకుని మరలా వచ్చారు. ఇదిగో నీవు వాళ్ళతో యుద్ధం, నువ్వు నాకుంటే నీవు మాతో ఉండాలి, నువ్వు ఏది చెప్తే అది మేము వింటాము, గనుక ఈ సమస్య నుండి నన్ను విడుదల చేయమని తిరిగి మరలా ఆయన్ని బ్రతిమలాడుకున్నట్లుగా మనం గమనించండి. ఈ యెఫ్తా తృణీకరించబడ్డటువంటి వ్యక్తి. ఈ యెఫ్తాని అనరాని మాటలు అన్నటువంటి వాళ్లే ఈరోజు అతని పాదాల దగ్గరికి దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. మరి ఈ రోజున నీవు ఈ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నావే, నీ జీవితం మార్చబడబోతుంది. దేవుడు నీకు న్యాయాన్ని కలుగజేయబోతున్నాడు. నీ పాదాల దగ్గరికి నీ శత్రువుల్ని తీసుకొని రాబోతున్నాడు. నీవు విశ్వసించి నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు కార్యాల్ని చేయబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.